హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ జాబ్స్ నోటిఫై. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇది ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ. కంపెనీ నేమ్ వచ్చేసి మీషో. అసోసియేటివ్ ప్రోగ్రామ్ మేనేజర్, కేటగిరీ మార్కెటింగ్. అంటే మీషో గ్రాసరీ గురించి మీ రోల్ అనేది లింక్ అయి ఉంటుంది. కంపెనీ అనేది బెంగళూరులో లొకేట్ అయి ఉందండి. అబౌట్ ది రోల్ అనేది చూద్దాము. కేటగిరీ మార్కెటింగ్, యూ విల్ వర్క్ క్లోజ్లీ విత్ ది గ్రోత్ కేటగిరీ అండ్ సప్లై చైన్స్ టీమ్స్ టు సక్సెస్ఫుల్ డెలివరీ ఆన్ క్రాస్ functional programs with primary objective being high customer adoption and wallet share capture. You will partner up with the business needs and identify the customers. ఓకే, ఇక్కడ ఏంటంటే అబౌట్ గ్రాసరీస్ గురించి మీరు కస్టమర్స్తో డీల్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు డీల్ చేసేటప్పుడు మీ కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. అలానే వాళ్ళు చెప్పే ఇష్యూస్ అనేది మీరు డే టు డే అప్డేట్ చేసుకొని మెన్షన్ చేసి వాటిని సాల్వ్ అనేది చేయాల్సి ఉంటుంది. వాట్ విల్ యూ డూ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ది కేటగిరీ మార్కెటింగ్ టీమ్ ఇన్ యూజర్ గ్రోత్? యూ విల్ మీరు ఏం చేయాలి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. డెవలప్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కీ బిజినెస్ ప్రాబ్లమ్స్ అండ్ స్ట్రాటజిక్ ప్రయారిటీస్ టు ప్రొవైడ్ ఇన్సైట్ గ్యాప్స్ అండ్ పొటెన్షియల్ ఆపర్చునిటీస్. సో ఇక్కడ ఏంటంటే మీరు స్ట్రాటజిక్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఎండ్ టు ఎండ్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫికేషన్ అండ్ సొల్యూషన్ అనేది ఇవ్వాలి. డిఫైన్ గోల్స్ అగెనిస్ట్ కీ మెట్రిసెస్ అండ్ ట్రాక్ పర్ఫార్మెన్స్ అగెనిస్ట్ దెమ్. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి కొన్ని గోల్స్ అనేవి సెట్ చేసుకొని ఉంటారు, వాటిని మీరు రీచ్ అవ్వాలి పక్కాగా. క్లోజ్లీ వర్క్ విత్ రిలవెంట్ స్టేక్ హోల్డర్స్ టు అచీవ్ టార్గెట్స్. మీకు టార్గెట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మీ టార్గెట్స్ అనేవి మీరు రీచ్ అవ్వాలి. After that, be comfortable with ambiguity and conduct root cause analysis of key business matrices. ఓకే, మీకు కంఫర్టబుల్గా వర్క్ అనేది చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ అనేది గుడ్గా ఉండాలి. ఫ్రీక్వెంట్ అప్డేట్స్ అనేవి మీరు ఇస్తూ ఉండాలి. డిజైన్ అండ్ డెలివర్ కమ్యూనికేషన్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రాటజీస్ టు ఇంప్రూవ్ డైలీ యాక్టివిటీ యూజర్స్. సో మీ కమ్యూనికేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెసేజెస్ అనేవి క్లియర్ కట్గా ఉండాలి. సిస్టమాటికల్లీ మేనేజ్ డిమాండ్ టు ఎన్ష్యూర్ ది బెస్ట్ కస్టమర్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. సో మీరు రీచ్ అవ్వాలన్నమాట. కస్టమర్ అనేది బెస్ట్ రేటింగ్ అనేది ఇవ్వాలంటే ఎంగేజ్ విత్ కేటగిరీ అండ్ వేర్ హౌస్ లీడర్స్ అనమాట. ప్రాసెస్ అండ్ సింప్లీ ఎగ్జిక్యూషన్ విత్ యాక్షనబుల్ ప్లాన్స్. సో ఇక్కడ ఏంటంటే మీరు అన్ని మేనేజ్ చేసే విధంగా అనేది ఉండాలి. వాట్ విల్ యూ నీడ్? ఇక్కడ వాళ్ళు ఎవరిని హైర్ చేసుకుంటారంటే మాస్టర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళని, ఆర్ ఇన్ కేస్ 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని స్టార్టప్స్లో అన్నా కూడా. ఎబిలిటీ టు డూ ప్రాజెక్ట్ ఫ్రమ్ బిజినెస్, ప్రోడక్ట్ అండ్ టెక్నికల్ పర్స్పెక్టివ్స్. ఎబిలిటీ టు మేక్ డేటా డ్రైవెన్ డెసిషన్స్ అండ్ రీసాల్వ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ నెగోషియేట్ లైక్ ఎ ప్రో. సో మీకు ఈ స్కిల్స్ అన్ని ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. అంతే, అంతకు మించి ఏం లేదు. అబౌట్ అస్, అబౌట్ మీషో అంటే మీషో కంపెనీ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే మీషో అనేది ఒక మెరీ షాప్ అనమాట. స్టార్టెడ్ విత్ ఏ సింగిల్ ఐడియాతో అనేది ఇది ఈ-కామర్స్ వెబ్సైట్ లాగా స్టార్ట్ చేశారంట. 100 million small businesses to succeed online అనమాట. We provide sellers with a range of industries. First benefits such as zero commission and the lowest shopping cost. అంటే లోయెస్ట్ ప్రైజెస్తోనే కస్టమర్స్ని వీళ్ళు సాటిస్ఫాక్షన్ చేస్తున్నారంట. విత్ జీరో కమిషన్స్ అనమాట. ఏం కమిషన్ అనేది ఆశించకుండా. ఓవర్ 1.75 million sellers ఆర్ రిజిస్టర్డ్ ఆన్ మీషో. మీషోలో 1.75 million sellers అనే వాళ్ళు రిజిస్టర్ అయి ఉన్నారనమాట. సో యాప్ అనేది వాళ్ళతో ఉంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అబౌట్ ది కంపెనీ ఇదంతా. సో వన్స్ మీరు ఇక్కడ అప్లై నవ్ అనేది క్లిక్ చేశాక మీకు ఇలా అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే అసోసియేట్ ప్రోగ్రామ్ మేనేజర్ కేటగిరీ వచ్చేసి మార్కెటింగ్ మీద ఉంటుంది. ఈ కంపెనీ బెంగళూరులో ఉంది. మీషో గ్రోసరీ మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉందంటే అప్లై విత్ లింక్డ్ఇన్తో డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఆర్ మీ రెజ్యూమ్ అనేది అటాచ్ చేయండి, మీ నేమ్ ఎంటర్ చేయండి, మీ మెయిల్ ఎంటర్ చేయండి, మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు కరెంట్ కంపెనీ అనేది మీరు ఫ్రెషర్ అయితే జస్ట్ నాట్ అప్లికబుల్ ఆర్ ఫ్రెషర్ అనేది అప్లై చేయండి. ఆఫ్టర్ దట్ మీ ఫీమేల్ ఆర్ మేల్ ఎంటర్ చేశాక మీ జెండర్ ఎంటర్ చేశాక టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇన్ కేస్ మీరు ఫ్రెషర్ అయితే 0 ఎక్స్పీరియన్స్ పెట్టండి. మీకు ఏమన్నా మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఈ కేటగిరీలో రిలవెంట్ ఎక్స్పీరియన్స్
ఏమన్నా మీకు ఏం రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉందో మెన్షన్ చేయండి. ఆర్ యూ బేస్డ్ అవుట్ ఆఫ్ బెంగళూరు? ఎస్ అయితే ఎస్, నో అయితే నో మెన్షన్ చేయండి. ఆర్ విల్లింగ్ టు రీలొకేట్ టు బెంగళూరు? ఇన్ కేస్ మీరు బెంగళూరులో లేరు, మీరు బెంగళూరులో వర్క్ చేయాలనుకుంటే ఎస్ ఆర్ నో అనేది మెన్షన్ చేయండి. కరెంట్ కంపెన్సేషన్ మీకు ఇప్పుడు ఏమన్నా వస్తుందా సిటీసీ మెన్షన్ చేయండి. ఆర్ ఇన్ కేస్ నాట్ అప్లికబుల్. యాక్సెప్టెడ్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మెన్షన్ చేయండి. నోటీస్ పీరియడ్ మీరు ఏమన్నా నోటీస్ పీరియడ్లో ఉన్నారా అనేసి మెన్షన్ చేయండి. డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్? మీకు ఎక్స్పీరియన్స్ ఉందా మేనేజింగ్ టీమ్? అంటే మీరు ఏమన్నా ఇంతకుముందు కంపెనీలో వర్క్ చేసి ఉంటే ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని మెన్షన్ చేయండి, ఆర్ నో అని మెన్షన్ చేయండి. హౌ డిడ్ యూ గెట్ టు నో అబౌట్ దిస్ జాబ్? సో మీరు యూట్యూబ్లో చూసుంటే యూట్యూబ్ ఆర్ లింక్డ్ఇన్ ఆర్ ఇన్స్టాగ్రామ్ మెన్షన్ చేయండి. ఇవన్నీ ఏమొద్దనుకుంటే జస్ట్ సోషల్ మీడియా అని మెన్షన్ చేయండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా మీరు యాడ్ చేయాలనుకుంటే చేయండి. ఆర్ ఇన్ కేస్ లీవ్ మీరు వన్స్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేశాక మీకు మెయిల్కి వస్తుంది అనమాట నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేసి. ఆర్ ఇన్ కేస్ మీతో వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. మీ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసి ఉంటారు కదా. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. హౌస్ వైఫ్స్కి, అలానే వర్కింగ్ పీపుల్కి, అలానే స్టూడెంట్స్కి ఒక సెకండ్ ఇన్కమ్ లాగా అనేది ఉంటుంది. సో తప్పకుండా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. ఆఫ్టర్ దట్ ఇక్కడ మీకు శాలరీ వచ్చేసి 25K to 30K అనేది ప్రొవైడ్ చేస్తారనమాట ఫ్రెషర్స్కి. ఎక్స్పీరియన్స్ అయితే మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీ శాలరీ అనేది డిస్కస్ చేస్తారు. సో నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.